గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే గుంటూరు కార్ డే 1 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న గుంటూరు కార్ డే 1 అయితే వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. అండ్ అమెరికాలో వచ్చేసి దాదాపు 5,000 షోలు అయితే ప్లాన్ చేశారు, బట్ 1700 షోలే పడ్డాయి. అండ్ ఆంధ్ర నైజాం లో వచ్చేసి దాదాపు హైదరాబాద్ లో 96 థియేటర్లు ఉంటే 90 థియేటర్ల గుంటూరు కారంకి ఇచ్చేసారు. అండ్ నైజాం లో వచ్చేసి అయితే ఆల్ టైమ్ రికార్డ్ మహేష్ బాబు గారి కెరియర్ లో అయితే రావడం అయితే జరిగింది. దాదాపు 16 కోట్ల వరకు అయితే విత్ జిఎస్టీ అండ్ ఎయిర్స్ యాడ్ చేసుకుంటే 16 కోట్ల వరకు అయితే రావడం అయితే జరిగింది షేర్. అండ్ ఆంధ్రాలో వచ్చి చూసుకుంటే మనం ముఖ్యంగా మాట్లాడుకుని సీడెడ్ రాయలసీమలో చూసుకుంటే మహేష్ బాబు అక్కడ చాలా వీక్ ఉంటారు కాబట్టి, అండ్ రాయలసీమలో వచ్చేసి మహేష్ బాబు గారికి దాదాపు 3.3 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇది చాలా లో కలెక్షన్స్ అన్నమాట రాయలసీమలో మహేష్ బాబు గారికి. ప్రీవియస్ గా మనం చూసుకుంటే మూవీస్ మన త్రివిక్రాంత్ గానీ మనకు మహేష్ బాబు గానీ వాళ్ళిద్దరు మూవీస్ కంపేర్ చేసుకున్నా కూడా వారికి ఈ రేంజ్ లా రాయలసీమలో తక్కువ వచ్చిన మూవీ అంటే ఇదే అని చెప్పాలి. ఎందుకంటే సర్లేరు నీకెవరు అండ్ సర్కారు పార్టీ కూడా కొంచెం ఎక్కువ వచ్చినాయి, బట్ ఈ మూవీకి 3.35 crores అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే ఉత్తరాంధ్ర, గుంటూరు, నెల్లూరు అండ్ ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఏరియాలు అన్ని కలుపుకున్నా కూడా మూవీకి అయితే దాదాపు మూవీ అన్ని కలుపుకొని కూడా మొత్తం ఏపీ అండ్ తెలంగాణ మూవీకి వచ్చేసి 38 కోట్లు అయితే రావడం అయితే జరిగింది షేర్. అండ్ గ్రాస్ వచ్చేసి దాదాపు 52 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇది గ్రాస్ షేర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో వచ్చేసి ఓన్ థియేటర్స్ వాళ్ళే ఉండడం వల్ల ఎస్విసి రిలీజ్ చేస్తుంది కాబట్టి నైజాం అండ్ అలాగే కొన్ని వైజాగ్ ఉన్న ఏరియాలో మొత్తం వాళ్ళు ఓన్ థియేటర్స్ కాబట్టి వాళ్ళకి అక్కడ నెట్ రూపంలోనే తీసుకుంటారు తప్ప వాళ్ళు గ్రాస్ ని కట్ చేసేసుకొని థియేటర్ ఓనర్ సగం షేర్ తీసుకుని ఇవ్వరు, ఎందుకంటే థియేటర్స్ వాళ్ళవే కాబట్టి. ఈ విధంగా గ్రాస్ 52 crores ఉన్న షేర్ వచ్చేసి 38 crores అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఏపీ తెలంగాణ 38 కోట్లు అయితే రావడం జరిగింది షేర్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే మూవీకి కర్ణాటక గురించి మాట్లాడుకోవాలి. మన సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అంటే కర్ణాటకనే. కర్ణాటకలో చూసుకుంటే దాదాపు చాలా లో పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. దాదాపు 2.5 crores అయితే రావడం అయితే జరిగింది, 2.5 crores. అండ్ ఆ తర్వాత ఓవర్సీస్ చూసుకుంటే ఓవర్సీస్ లో వచ్చేసి మూవీ అయితే ఎక్స్ట్రీమ్ లో వెల్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి. బట్ షోస్ చాలా తక్కువ చేసినప్పటికి కూడా ప్రీమియర్స్ 1.3 million వచ్చినాయి. అండ్ డే 1 కలెక్షన్స్ కూడా యాడ్ చేసి చూసుకుంటే దాదాపు మూవీకి ఓవర్సీస్ లో దాదాపు 20 కోట్ల పైన రావడం జరిగింది. గ్రాస్ షేర్ వచ్చేసి 10 కోట్ల వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇది మొత్తం వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్. ఈ ఓవర్సీస్ అలాగే మన ఏపీ తెలంగాణ కలెక్షన్స్, ఇండియా కలెక్షన్స్ యాడ్ చేసి చూసుకుంటే మొత్తం మీద మూవీకి వచ్చేసి దాదాపు 72 దాదాపు మూవీకి 80 కోట్లు చెప్పాలా, దాదాపు మూవీకి అయితే 80 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ ఇయర్స్ అండ్ ఫిక్స్డ్ ఇయర్స్ అనమాట. అవన్నీ తీసేస్తే మాత్రం 72 కోట్ల వరకు అయితే మూవీకి అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. 72 కోట్లు ప్రీవియస్ వచ్చిన సర్కార్ పాట అండ్ సర్లైన్ నీకర్ కంపేర్ చేసి తక్కువ అని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా మూవీ బ్రేక్ ఈవెన్ వాళ్ళు వచ్చేసి 132 crores 132 కోట్లు అయితే రావాలి హిట్ అవ్వాలంటే. ఇప్పుడు చూసుకుంటే మూవీకి వచ్చేసి ఓవరాల్ గా 52 crores అయితే రావడం అయితే జరిగింది షేర్. అండ్ మూవీ హిట్ అవ్వాలంటే ఇంకొక 80 కోట్లు అయితే రావాలి. సంక్రాంతి సీజన్ లో ఎట్లా యావరేజ్ ఉన్న మూవీస్ కూడా ఆడేస్తాయి కాబట్టి ఈ మూవీకి అయితే కలెక్షన్స్ వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఇది వీడియో గైస్. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డే 1 డే 2 3 3 4 అన్ని కలెక్షన్స్ అయితే వస్తుంటాయి. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద